ఏయ్ గోరక్ బండాప్రా, ఇది డోర్ ఓపెన్ చేసింది. వదలండి. కారాప్రా. ఏమండి? ఏయ్ ఏయ్ ఆగు. అయ్యో రే, ఏయ్, అమూల్య. పట్టుకోరా, పారిపోతుంది. ఏయ్, అమూల్య. ఏయ్, ఆగవే. ఆగు రే, ఆగు. అన్నయ్య, ఇదేంటి, ఎవరో పిలిచినట్టుందే, పైగా అమూల్య గొంతులా ఉంది. ఎక్కడికి వెళ్తావే? వదలండి. ఎక్కడికి వెళ్తావే నువ్వు? రేయ్, నోటి క్లాత్ కట్టే. ప్లీజ్. రే గోరా, నువ్వు కారుపోనే. నాన్న, అక్కడ ఆదిత్యగడున్నాడు. ముందుకెళ్తే మన కార్ని గుర్తుపడతాడు. రే గోరా, కారు వేరే రూట్లో దిప్పరా. ఏంటి మొహం కనిపించకుండా దాచారు? ఆ క్లాత్ తీయండి. మీరు చూపించిన అమ్మాయో కాదో మేము చూసుకోవాలి కదా. చందు, ఏమండి, నన్ను వదిలేయండి. మీకు దండం పెడతానండి. నిన్ను వదిలేయని దుబాయ్ వాళ్ళకి అమ్మేసి వదిలించుకుంటాను. అర్థమైందా? అమ్మేస్తున్నారా? అవునే, నీ రేట్ ఎంతో తెలుసా? 25 లక్షలు. అత్తయ్య, మీకు దండం పెడతాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను వదిలేయండి. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అత్తయ్య. నిన్ను వదిలేస్తే మాకు డబ్బులు ఎలా వస్తాయి అమూల్య? ఆ శశి డబ్బులిచ్చినంతకాలం నిన్ను ఉండనిచ్చాం. ఇప్పుడు నీకోసం శశి రూపాయి కూడా విదిలించనంటుంది. ఇక నువ్వు మాకెందుకు చెప్పు? అందుకే ఈ ఏర్పాట్లు చేశాం. ఏంటయ్యా ఆలస్యం? డబ్బులిచ్చే ముందు దీన్ని తీసుకెళ్ళండి. అలాగే మేడం. వదలండి. నన్ను వదలండి. తీసుకురండి రా. వదలండి. చంద వదలు. ఏంటే నకరాలు చేస్తున్నావు? మర్యాదగా నోరు మూసుకొని వాళ్ళతో వెళ్ళు, లేదంటే మొత్తం మంది ఇచ్చి మరీ తీసుకెళ్తారు. అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ అత్తయ్య, నన్ను వదిలేండి అత్తయ్య. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి వదిలేది? కొండబాబు, ఇదిగో దీన్ని నీకు అప్పగిస్తున్నాను. అత్తయ్య, మా డబ్బులు మాకు ఇచ్చి దీన్ని తీసుకురెళ్ళు. బ్యాగ్ తీ. ఇదిగోనా. చందు, ఏమండి? చందు, ప్లీజ్ నన్ను వదలమని చెప్పు. అత్తయ్య, ప్లీజ్ మావయ్య. అమ్మా, పదండి. గోరా పదరా. అమూల్య, అయ్యో, అయ్యో.
అయ్యో ఇదేంటి అమూల్య ఫోటో ఇలా పడిపోయిందేంటి? అమూల్యకి ఏమైనా ఆపదొచ్చిందా? అప్పుడు ఆదిత్య విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇలాంటి అపశకునమే కనిపించి హెచ్చరించింది. ఇప్పుడు అమూల్యకి ఏ కష్టం వచ్చిందో ఏంటో. అమూల్యకి ఫోన్ లేదు కదా, ఇప్పుడు ఎవరిని అడగాలి? రామ్ అయితే వెళ్ళి అంతా తెలుసుకుంటాడు. రామ్తో మాట్లాడకూడదు కదా, వాడితో మాట్లాడనని ఒట్టేశాను. భగవంతుడా, ఏ కష్టం వచ్చినా అది తీర్చటానికి నా కొడుకు రామ్ ఉన్నాడన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ బంధం కూడా లేకుండా చేస్తున్నావు కదయ్యా. అమూల్య, నీకే ప్రమాదం లేదు కదా? నీకేదో ప్రమాదం ముంచుకొచ్చినట్టు నాకు కలొచ్చిందమ్మా. నువ్వు ఎలా ఉన్నావో ఏంటో తల్లి. లచ్చినవి డబ్బు డబ్బు. ఈ డబ్బుతో బోల్డన్ని నగలు కొనుక్కోవచ్చండి. గంగరెద్దులాగా బోలెడన్న దిగేసుకున్నావు, చాలదా? ఇంకా కావాలా? నగలొద్దు, ఏమొద్దు. అది అలా చెప్పు నాన్న. ఇప్పటికిప్పుడు అమ్మ ఒంటి మీద నగలమ్మినా దీనికంటే ఎక్కువే వస్తాయి. ఈ డబ్బులు నావి. వదలరా. ఏంటి నాన్న? ఈ డబ్బులు దేనికిరా? పోయి మళ్ళీ బెట్టింగ్ లో తగలేయటానికా? ఇప్పటి వరకు పోగొట్టింది చాలదా? ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఇవన్నీ తీసుకెళ్లి బిజినెస్ లో పెడతాను, లేదంటే వేరే దాంట్లో పెడతాను. నాన్న, ఇవి నా పెళ్ళా నమ్మితే వచ్చిన డబ్బు, నాకే సొంతం. నేను కూడబెట్టేది కూడా నీకోసమేరా గాడిదా. ముందు ఆ బెట్టింగ్ లాపు. రేపు ఇంకో పెళ్లి చేయాలంటే నీకు బెట్టింగ్లు ఇప్పించిందంటే ఎవర్రా పిల్లనిచ్చేది? అది సరే గాని ఇంతకీ రేపు అమూల్య గురించి అడిగితే ఏం చెప్తావు నాన్న? చెప్పడానికి ఏముందిరా, ముందు నుంచి అనుకున్నదే కదా. వాళ్ళు ఎప్పుడొచ్చి అడిగితే అప్పుడు ఆ ముందు రోజే ఎవరితోనో లేచిపోయిందని చెప్పడమే. నమ్ముతారంటావా? నమ్మక ఏం చేస్తారా? పెళ్ళం లేచిపోయిందన్న బాధతో నువ్వు విషం తాగుతావు, పరువు పోయిందన్న బాధతో మీ అమ్మ ఉరి వేసుకుంటుంది. అంటే మేమిద్దరం పోతే ఈ ఆస్తి డబ్బు పెట్టుకొని మీరు ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు కదా? ఏం నాన్న, అదేనా నీ ప్లాన్? అరే చే, మీరు మీ దిక్కుమలని ఆలోచనలు ఆపండి. మీరిద్దరూ చావరు, చచ్చినట్టు నటిస్తారు. విషం తాగమనగానే నిజంగానే తాగేస్తావా? ఇది ఉరేసుకోమంటే నిజంగానే ఉరేసుకుంటుందా? ఆ సూర్యనారాయణ కుటుంబాన్ని నమ్మించటానికి ప్లాన్ రా ఇది. అలా అయితే సరే. మనం ఇప్పుడు అమూల్య గురించి బయటికి చెప్పద్దు. మరి ఊళ్ళో అడిగితే ఏం చెప్తావు నాన్న? అమూల్య కనిపించకపోతే జనాలు అడుగుతారు కదా. పుట్టింటికి వెళ్ళిందని చెప్తాం, వాళ్ళు వచ్చి అడిగితే లేచిపోయిందంటాం. మనం ఇప్పుడు ఏం చెప్పినా ఆ రాణి నమ్ముతుంది. ఎందుకంటే
ఈ మధ్య అమూల్యని మనం బాగా చూసుకుంటున్నాం అని నమ్మించాం కదా. నాన్న ఈ శుభ సందర్భంలో కనీసం 10,000 ఇవ్వవా? పార్టీ చేసుకుంటాను. పార్టీకి కావలసిన మందు తెప్పించి ఇస్తాను. ఇంట్లోనే తాగి ఎంజాయ్ చెయ్యి. డబ్బులు మాత్రం ఇవ్వను. నాన్న రామ్, హే కార్తీక్ రారా. సీత వస్తున్నా అండి. కూర్చో కూర్చో. బాగున్నారా అన్నయ్య? బాగున్నానమ్మా. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకుని వస్తాను. ఐఎమ్ సారీ రామ్. హే కార్తీక్, నాకెందుకు సారీ చెప్తున్నావు? నా వల్లే కదా రామ్ నీకు ఈ పరిస్థితి వచ్చింది. నీకు జాబ్ ఇస్తానని ఆశ పెట్టాను, కానీ ఇవ్వలేకపోయాను. చివరికి నువ్వు రాళ్ళు కుట్టే పరిస్థితి వచ్చింది. ఇంద్రభవనంలో బతికిన వాడివి, ఇదిగో ఇలాంటి చిన్నింట్లో ఉండవలసి వచ్చింది. కార్తీక్, పెద్దిళ్ళైనా చిన్నిళ్ళైనా ఏముందిరా, మనం పడుకోవడానికి 6 అడుగుల నేల చాలు. సంతోషంగా ఉండడానికి ఇంద్రభవనం అవసరం లేదు, పూరి గుడిసైనా చాలు. తీసుకోండి. ఆ రోజు నీకు జాబ్ ఇస్తున్నానని శశి నాకు కాబోయే పార్ట్నర్స్ని తన చేతుల్లో పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసింది రామ్. అదే శశి నీతో మాట్లాడడం చూసింది. నీకు హెల్ప్ చేస్తున్నానన్న విషయం తెలిసి నా పార్ట్నర్స్తో బిజినెస్ చేయకుండా పార్ట్నర్షిప్ డీల్ క్యాన్సిల్ చేయించింది. అవునా? అవును రామ్, మొత్తం డబ్బంతా మార్కెట్ మీదే ఉంది. డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళకేం నష్టం లేదు, నష్టమంతా నాకే. తప్పు చేసావు కార్తీక్, నా గురించి పట్టించుకోకుండా ఉండాల్సిందే. నాతో మాట్లాడి నువ్వు తప్పు చేసావు. ఇప్పటికే నా వల్ల నీ జీవితం ఇలా అయిందని నేను ఎంతగానో కుమిలిపోతున్నాను. అలాంటిది నీతో మాట్లాడడానికి కూడా నేను ఆలోచించాలా రామ్? కానీ నాతో పాటు నువ్వు కూడా నష్టపోయావు కదా. ఆ శశి నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నాకు ఎవరు సహాయం చేయాలనుకున్నా వాళ్ళ లైఫ్ను కూడా స్పాయిల్ చేస్తుంది. అవునండి, ఇంకెంతకాలం మనం ఇలా శశికి భయపడాలి? అసలు మీరిద్దరూ కలిసి ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా. మేమిద్దరమా? అవును, ఇద్దరూ బిజినెస్ చేసిన వాళ్లే, ఇద్దరికి అనుభవం ఉంది. మీరిద్దరూ మంచి స్నేహితులు. అలాంటప్పుడు మీరిద్దరూ కలిసెందుకు బిజినెస్ చేయకూడదు? ఐడియా బానే ఉందమ్మా, కానీ నా డబ్బు మొత్తం బిజినెస్లో లాక్ అయింది. అది వెనక్కి తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. కొత్త బిజినెస్ పెట్టాలంటే ఎలా లేదన్నా లక్షల్లో డబ్బు కావాలి. అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తెస్తాం? అప్పు చేయండి. అదేమైనా 100, 1000, లక్షల్లో కావాలి. ఎవరు ఒప్పిస్తారు? నాకొక బ్యాంక్ మేనేజర్ గారు తెలుసండి. ఆయన్ని అడిగితే ఆయన ఏమైనా సహాయం చేస్తారేమో. బ్యాంక్ మేనేజరా? ఒక్క నిమిషం అండి. ఇదిగోండి, ఈ విజిటింగ్ కార్డ్ ఆయనదే. ఈయన నీకెలా తెలుసు? అదంతా ఒక పెద్ద కథలేండి. ఒకసారి కలిసి మనం మాట్లాడితే తప్పేం లేదు కదా. ఏమంటారు? పోనీ ఒకసారి ట్రై చేద్దాం రామ్. సరే, అలాగే చేద్దాం. అయితే ఇప్పుడే వెళ్దామండి. ఇలాంటి వాటికి లేట్ చేయకూడదు. పదండి పదండి. పద. డబ్బులొచ్చిన ఆనందంలో ఎక్కువసేపు నిద్రపోయినట్టున్నాను.
ఎలా వచ్చావే? ఏమండి చందో, ఏమండి త్వరగా రండి, ఏమండి రండి, త్వరగా రండి. ఏంటే ఏమైంది? ఏమండి ఏంటే నిన్ను దుబాయ్కి పంపేశాం కదా, మళ్ళీ ఎలా వచ్చావు? ఏయ్, మా అమ్మని కొడతావే? ఏమైంది నీకు? దెయ్యం గని పట్టిందా? ఎలా కొడుతున్నావేంటి? కొట్టడం కాదు, మీ అందరినీ నరికి చంపిన పాపం లేదు. అసలు నువ్వెలా తిరిగి వచ్చావు? నిన్ను పంపించేశాం కదా, మళ్ళీ ఎలా తిరిగి వచ్చావు? మీ అంత చూడ్డానికే నేను మళ్ళీ తిరిగొచ్చాను. చాలా చక్కగా ప్లాన్ చేసి నన్ను తీసుకుని వెళ్ళి దుబాయ్ వాళ్ళకి అమ్మేద్దాం అనుకున్నారు కదా. మీ ప్లాన్ ప్రకారమే నన్ను పంపించడం వరకు కరెక్ట్ గానే జరిగింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏమైందిరా? బండి కాపావు అన్నా అడు చూడనా. రాయ్, వాడి సంగతి ఏంటో చూడండి రా, వెళ్ళండి. అలాగేనా? దిగమ్మా. ఏడోకమ్ము, ఏడోకు. నేను వచ్చేసాను కదా,
నీకేం భయం లేదమ్మా, ఊరుకో. అన్నయ్య వాళ్ళు నన్ను నాకంతా తెలుసమ్మా. తెలుసా? అవును, ఎప్పుడైతే ఉన్నట్టుండి వాళ్ళు నిన్ను మంచిగా చూసుకోవడం మొదలు పెట్టారో అప్పుడే నాకు వాళ్ళ మీద అనుమానం వచ్చిందమ్మా. గుళ్ళో నిన్ను ఎత్తుకొని గంట కొట్టించడం, నాతో బావా అని ప్రేమగా మాట్లాడడం, ఇవన్నీ చూసినప్పుడే నాకు అనుమానం పెరిగిందమ్మా. వాడి క్యారెక్టర్ అది కాదు కదా అని. కానీ నేను నమ్మానన్నయ్య. వాళ్ళు చూపించే ప్రేమ నిజమే అనుకున్నాను. నేను నమ్మలేదమ్మా. నువ్వు అమాయకురాలివి కాబట్టి వాడి మాయలో పడ్డావు. నిన్ను కాపాడుకోవడం కోసం ప్రతి క్షణం మీ అత్త మామల ప్రతి మూమెంట్ మీద కన్నేశానమ్మా. ఇందాక నిన్ను మీ అత్త మామలు కారులో తీసుకొని వెళ్ళేటప్పుడే నేను చూశానమ్మా. అన్నయ్య అన్నయ్య ఆగు. మీరింతకాలం నా చెల్లిని ఎలా చూసుకున్నారో ఇక నుండి నా చెల్లెలు మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటుంది. అత్తయ్య ఈ బట్టలన్నీ మీ చేత్తో ఉతికి ఆరేసి ఇస్త్రీ చెయ్యాలి. నేను ఉతకాలా? మరి వెళ్ళండి.